ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఈరోజు స్టేటస్లో పెట్టిన విషయాన్ని కాస్త సూక్ష్మంగా పరిశీలించటానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలి. అంటే కొన్ని మాటలు మహర్షి చెప్పేవి అంత తేలికగా మింగుడు పడవు. లేని అవిద్యను నిర్మూలించటానికి ఎన్నెన్ని యత్నాలు, ఎంత లేసి నియమాలు అనే దాంట్లో చాలా విచిత్రంగా ఉంటుంది. అవిద్య, విద్య అనే పదాలు రెండు ఆపోజిట్సే. విద్య అంటే ఆత్మస్థితి, అవిద్య అంటే దేహాత్మబుద్ధితో కూడిన మాయ. విద్య లేకుండా అవిద్య లేదు, అవిద్య ఉన్నట్టుగా కనపడుతుంది విద్యకి ఆధారంగా. అంటే తాడే పాముగా కనపడుతుంది, గోష్టుగా కనపడుతుంది ఈ ద్వైతంలో, ఈ మాయలో. ఉన్నది లేనట్లు కనపడుతుంది కాబట్టి ఆ వ్యక్తిత్వానికి, ఆ అహంకారానికి అంతా అన్యంగా కనపడుతుంది. జీవభావనతో దేహమన్యము, జగత్తన్యము, సర్వ సృష్టి అన్యము, చివరికి ఆత్మ కూడా అన్యంగానే అనిపిస్తుంది ఈ మాయాజీవుడికి. తీరా నేనెవరన్న విచారం చేసినప్పుడు అనుగ్రహం చేత స్వరూప జ్ఞానము ప్రకాశించిన స్థితి యందు సృష్టి లేదు. బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. అవిద్య లేదని. లేనిది ఎలా నిర్మూలిస్తావు? ఉన్నది అనుకుంటున్నావు కాబట్టి ఎన్నో సాధనలు, ఎన్నో యోగ మార్గాలు, ఎన్నో విషయాలు, భక్తి అంటావు, కర్మ అంటావు, జ్ఞానం అంటావు, ఇదంటావు, అదంటావు, కుండలిని అంటావు, కర్మకాండాలు అంటావు, యజ్ఞం అంటావు, యాగం అంటావు. ఇట్లా తానెవరో తేలిపోతే వీటితో పని లేదు కదా. అది తేలక ఈ దేహాత్మబుద్ధిని అట్టి పెట్టుకుంటూ లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది కదా. నువ్వు ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ దాని ఫలితము శూన్యమే సుమా. ఒక స్వరూప జ్ఞానంతోనే లేని అవిద్య, లేని దేహాత్మబుద్ధి, లేని సృష్టి, లేని జనన మరణాలు, లేని అవస్థలు పూర్తిగా అదృశ్యమైపోతాయి. నువ్వెందుకు డిసిప్లిన్గా ఉంటున్నావు? లేని దాని గురించి అది తెలియదు. లేనిదని తెలియక ఉన్నదని భావించడం వల్ల ఈ నియమాలు, ఈ సాధనలు, ఈ మార్గాలు ఇన్ని ఏర్పడుతున్నాయి ఈ మాయలు. చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ విషయమే చెబుతున్నారు ఇక్కడ. అసలు అవిద్య లేదు, ఉన్నదే ఎరుక, ఉన్నదే జ్ఞానము, ఉన్నదే అహంస్ఫురణ, ఉన్నదే సద్విద్య. మరి లేనితో జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, ఈ భావనలు లేవుగా. మరి ఇవి భావాలకే పరిమితము. జగత్తు చెప్పిందా ఉన్నట్టు, పోనీ నీ దేహం చెప్పిందా ఉన్నట్టు, ఈ సంసారం చెప్పిందా? లేదే, ఏది చెప్పలేదే. నీవు చెబుతున్నావు. చెప్పేవాడి యొక్క సత్యత్వం మీద చూడబడేవి ఆధారపడి ఉంటాయి కదా. అందుకనే నేనెవరన్న విచారము. తీరా చూస్తే అట్టి మాయావి, అట్టి పిశాచము, అట్టి పరిమితత్వము, అట్టి జీవభావన అసలు తల ఎత్తలేదని, ఉన్నది ఎరుక అని ఎరుకగా నీకే తెలుస్తుంది. రెండు నేనులు లేవని నీకే తెలుస్తుంది.
కాబట్టి ఎన్నెన్ని నియమాలు, ఎన్నెన్ని విధానాలు, ఎన్ని రకాలైనటువంటి సాధనా మార్గాలు ఎవరి కోసం? లేనటువంటి ఈ అహంకారము ఏదో కొత్తగా పొందాలని, కొత్తగా ఏదో తెలుసుకోవాలని, కొత్త చోటికి వెళ్ళాలని, కొత్త విషయాలు గుర్తించాలని, తనకు అన్యంగా కనపడాలని ఎన్నో సాధనలు చేస్తూ ఉంటాడు. ఇక్కడ విషయం ఏంటంటే, ఆత్మస్థితి అహంకారము తల ఎత్తక ముందు కూడా ఉంది. అది కొత్తగా రాదు, ఆ విషయం తెలియదు. నేనెప్పుడు ఆత్మను తెలుసుకుంటానని అనుకుంటాడు. అది మనస్సుకి, ఇంద్రియాలకి, బుద్ధికి అందదని తెలియదు. కారణం, తన ఉనికే ప్రశ్నార్థకమై కూర్చుంది. మనం ఎన్ని చెప్పుకున్నా ఇవన్నీ మాయ మాటలే. మాయలో చెప్పుకునే ఇదిగో స్వప్న తుల్యమైన అవస్థాత్రయముల మధ్య ఊగిసలాడుతున్న ఒక నాన్ ఎగ్జిస్టింగ్ నేను, దానికి ఇన్ని సమస్యలు. విచారించండి, మీకే తెలుస్తుంది. అసలు అవిద్య లేదని, సూర్యుడిలో చీకటి లేనట్లు, ఆత్మజ్ఞానమందు అహం స్ఫురణయందు జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వరుడెక్కడ, మరి ద్వైతం ఎక్కడ, జనన మరణాలు ఎక్కడ? లేనిది లేనట్టుగా అదృశ్యమైంది కదా స్వరూప జ్ఞానంతో. అదే చెబుతున్నారు మహర్షులు వారు. మంచిది, మౌనమే స్వరూపం, మౌనమే నీ సహజత్వం, మౌనమే నీ ఉనికి. చాలా సంతోషం. మొదలుపెట్టమ్మా. గురుగారు, లేని అవిద్యను నిర్మూలించడానికి ఎన్నెన్ని యత్నాలో, ఎంత లేసి నియమాలో. లేని అంటున్నారు అంటే ఉనికి లేనిది ఒక అహంకారము, ఒక అజ్ఞానము, ఒక ద్వైతము, ఒక పుట్టుక అని ఎంత చెప్పినా నీతో కలిపి నీవు చూస్తున్నది లేదు అన్న జ్ఞానం ఉండదు. గురుగారు, సత్యంగానే కనపడుతుంది. దీని గురించి కూడా 5-6 నిమిషాలు మాట్లాడింది వినే ఉంటారు. విన్నాం గురుగారు. ఓకే, సమస్య ఎక్కడొస్తుంది అంటే, నీవు దేహము కాదన్నా, అసలు సృష్టి లేదన్నా, నీతో కలిపి నీవు చూస్తున్నది అంతా అసత్యమన్నా అది అవగతం కాదు. ఆయన సరాసరి ఆన్సర్ చెబుతున్నారు. జీవితంలో ఉండే ఎన్నో ప్రశ్నలకి ఫైనల్ గా ఆన్సర్ చెబుతున్నారు. ఇది లేదు, లేని దానికి సాధన ఏమిటి, లేని దానికి ప్రయత్నం ఏమిటి, లేనిది కొత్తగా పొందటం ఏమిటి, ఈ విధంగా ఇది అంత తేలికగా అవగతం కాదు, మింగుడు పడదు. ఇప్పుడు అవిద్య అంటే కూడా అర్థం కాదు, ఆత్మ అంటే కూడా అర్థం కాదు. సత్విద్య ఆత్మ విద్య అన్నారనుకో, అది నేను ఎలా నేర్చుకుంటాను అనుకుంటాడు జీవుడు. నేర్చుకునేది అనుకుంటాడు. ఇంతవరకు నీవు నేర్చుకున్నది అవిద్య అంటే ఒప్పుకోవు. మరి జీవనోపాధికి ఎన్నో చదువుతావు, నేర్చుకుంటావు, పరీక్షలు పాస్ అవుతావు, శాస్త్రజ్ఞానం కలిగి ఉంటావు. అది భౌతిక శాస్త్రం కావచ్చు,
ఇంకేదన్నా కావచ్చు. ఉమ్, వాటన్నిటినీ గ్రహించినటువంటి ఈ నేను, ఈ దేహాత్మ బుద్ధి కలిగింది మాయా నేను అన్నా గాని నీకు మింగుడు పడదు. ఉమ్, అంటే అసలు నీవు పుట్టలేదు, ఇంకా మింగుడు పడదు. ఎందుకని? శిఖరాగ్రం నుంచి మాట్లాడుతున్నారు మహర్షులు. ఉమ్, సూటిగా సత్యం అంటే ఇదే అని చెబుతున్నారు. అందుకని విచారణ ఎక్కువగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ గురువుగారు. ఎవరు చెయ్యాలి? లేనివాడే చెయ్యాలి. ఉమ్, దేహాత్మ బుద్ధితో ఉన్నానని అనుకుంటున్నాడు. ఉమ్, జనన మరణాలు ఉన్నాయి, బంధాలు ఉన్నాయి, ఉమ్, రాగద్వేషాలు ఉన్నాయి, ఇతరులు ఉన్నారు, ద్వంద్వాలు ఉన్నాయి. పుట్టుక మరణమే కాదు, న్యాయ అన్యాయాలు ఉన్నాయి, ఇతరులు ఉన్నారు, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనేది కూడా ఉందిగా మరి జీవుడికి. ఆ గురువుగారు. ఉమ్, మరి వాటి అన్నిటినీ కూడా సాల్వ్ చేసుకోకుండా సరాసరిగా ఇది లేదు, ఉన్నది ఆత్మ అంట తత్వసి వాక్యం చెప్పినా అది జీర్ణించుకోవటం చాలా కష్టం. ఆ నువ్వు పుట్టలేదు, తల్లిదండ్రులు లేరు అన్నారు అనుకో, ఉమ్, ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారని? అవును గురువుగారు. ఉమ్, ఎదురుకుండా తల్లిదండ్రులు కనబడుతున్నారు, ఉమ్, తోబుట్టులు కనబడుతున్నారు, ఉమ్, సరే భార్య బిడ్డలు, సంతానము ఒకటి కాదు గోల. ఇవన్నీ కనపడుతుంటే ఉమ్, ఇది లేదు, ఈ ఆలోచనలన్నీ కూడా ఊహాజనితం అంటే మింగుడు పడదు. ఏమ్మా? ఆ గురువుగారు. ఉమ్, మరి ఏం చెయ్యాలి? ఉమ్, విచారమా చేయలేకపోతుంది. పోనీ ఏదో భక్తి కర్మ జ్ఞానాదులు ఏదో ఒకటి పట్టుకుని ఉమ్, దాన్ని అంత తెలుసుకుందాం అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే అమ్మా, కాలక్షేపానికే నీకు భక్తి, కాలక్షేపానికే యోగము, కాలక్షేపానికే మిగిలిన మార్గాలు తప్ప ఉమ్, ఏదో కొత్తగా పొందాలి అనే భావన ఉమ్, ఈ మాయలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఉమ్, ఇది అసత్యమని తెలుసుకోవడానికి బుద్ధిని ఉపయోగించదు. ఉమ్, మనం అంటుంటామే ఆదిలోనే హంసపాదం పట్టమని, ఇదే హంసపాదం పట్టమంటే. ఉమ్, హంసపాదము అంటే తప్పు వ్యవహారం, ఉమ్, రాంగ్ స్టేట్మెంట్. ఉమ్. ఏమ్మా? ఆ గురువుగారు. అంటే కాబట్టి ఇప్పుడు ఈ శ్రవణం కూడా ఈ సత్సంగం ద్వారా చేసే శ్రవణం కూడా సాధనకు పనికొస్తుంది కదా గురువుగారు. ఏం సాధన చేస్తావు? ఇది అసత్యం తెలుసుకుంటున్నావా? ఇంకేం చెబుతారు? ఉమ్, ఇప్పుడు సత్సంగం అంటే ఏమిటి? స- ఆత్మగా నిలిచి ఉండటమే. సంగమం అంటే ఏంటి? ఉమ్, ఆత్మతో ఏది కలవదమ్మా. ఉమ్, పురాణములు, ఇతిహాసములు, ప్రవచనములు, పవిత్ర గ్రంథ పఠనము అది సత్సంగము కాదమ్మా. ఉమ్, యు ఆర్ అక్వైరింగ్ నాలెడ్జ్. ఉన్నది చాలక ఉమ్, మౌనంగా ఉండటం చేతకాక ఉమ్, అందులో ఏముందా, వాళ్ళేం చెప్పారా వీళ్ళేం చెప్పారా అని యు ఆర్ కలెక్టింగ్ డేటా. ఉమ్, ఎంతో సేకరించావు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు. దాన్ని ఎంటీ చేయబోతే మనసు ఒప్పుతుందా? ఉమ్, ఈ శాస్త్రంలో అది ఉంది, వారు ఇది చెప్పారు, ఇంకోటి చెప్పారు, నేనేం చెయ్యాలి? కాబట్టి ఇంతవరకు నీవు నేర్చుకున్నదంతా కూడా సద్విద్య కాదు, అవిద్య. ఉమ్, ఇవన్నీ బంధహేతువులే కూర్చున్నాయి. ఆ గురువుగారు. ఇంతవరకు నేర్చుకున్నదంతా కూడా ఉమ్, మరి ఏం చెయ్యాలండి? ఉమ్,
ఎంటీ చేయాలి. ఏ విధంగా ఎంటీ చేస్తావు? ఓ పాత్రలో ఏదైనా పదార్థం ఉంటే తల్ల కింద చేస్తే పడిపోతుంది. ఇక్కడ నువ్వు తల్ల కిందగా తపస్సు చేసినా అది పడిపోతుంది. ఎందుకంటే అది ఆధారంగా ఈ అహంకారము పెరుగుతూ పోతూ ఉంది. అవిద్య, అజ్ఞానము, అన్యత్వము ఈ అహంకారానికి ఆయువు. కోరికలు, బంధాలు, రాగద్వేషాలు ఒకటి కాదు. ఇవన్నీ కూడా మనస్సులో పెట్టుకుని నువ్వు ఇది కాదు, ఇది లేదు అని చెప్తే ఏ విధంగా ఎదురుగుండా పేరెంట్స్ చూపిస్తూ వారి తల్లిదండ్రులు కాదు అంటే నువ్వు యాక్సెప్ట్ చెయ్యవు. ఎందుకని? యు ఆర్ ట్రైన్ టు యాక్సెప్ట్. అంతవరకు నీ పుట్టుక నీకు తెలియదు. ఎవరి తల్లిదండ్రులు అని యాక్సెప్ట్ చేస్తున్నావు. అవును గురుగారు. సో అవిద్య అనేది లేదు అనేది చాలా కష్టమైనటువంటి అప్రోచ్. అందుకని నేను చూస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, ప్రతిదానికి నేను అంటున్నావుగా. మరి ఆ నేను సంగతి ఏమిటి? దాని ఉనికి ఏమిటి? మరి అది చూసే కెపాసిటీ నీకుందే? చూస్తావా? చూడవు. పోని వృత్తిరాహిత్యం చేయటానికి రాగంతో పడి కొట్టుకుంటున్నావు, అందంతో కొట్టుకుంటున్నావు. నాది అని, ఇది అని, ఇవన్నీ లేకపోతే నేను ఎలా బతుకుతానని పైగా ఇది కావాలని, ఇది బాగుంటుందని. సో ఈ విధమైన రీతిలో ఈ అహంకారము తన ఉనికిని కోల్పోకుండా ఏదో ఒక దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటుంది. సృష్టించుకు పట్టుకునంటే బయట ఉండదు, తనకు ఒక భావన రావడం దాన్ని పట్టుకుంటుంది. ఉన్నట్టుండి దేర్ ఈజ్ నో గాడ్ అన్నాను అనుకో, ఈయన ఎవరో నాస్తికుల్లాగా ఉన్నాడు. పొద్దున్నే పూజలు చేసేవాళ్ళు, జపాలు చేసేవాళ్ళు, గుళ్ళు చుట్టూ తిరిగేవాళ్ళు, అర్చనలు చేసేవాళ్ళు, హారతులు ఇచ్చేవాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే విచారించరు. కొత్తగా ఏదో ఉందనో, దేవుడు అందంగా ఉన్నాడనో, అష్టాదశ పీఠాలు ఉన్నాయనో, పవిత్రమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి అంటూ వాటి చుట్టూ పరిగెడతాడే తప్ప పరిగెత్తే నేను యొక్క స్వరూపం విచారించటానికి ఇష్టపడడు. అందుకనే కళ్ళు తెరిచి చూసేసరికి ఎందరో నదుల్లో మునుగుతూ ఉంటారు. ఒక యాత్ర వచ్చింది అంటే కొన్ని లక్షల మంది బయలుదేరుతారు. చూద్దాం 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 అంటే చూచేవాడెవడో చూడు, అక్కడ ఏమీ లేదు, నీవే సత్యమై ఉన్నావు, ఉన్నానన్న ఎరుకే విద్య, ఇదంతా అవిద్య అని చెప్పిన మరి మీరు అడగచ్చు, మహర్షి ఏ తులిచూరులో ఉండక, మధురలో ఉండక ఎందుకు పరిగెత్తుకొచ్చాడు తిరువన్నామలై అరుణాచలేశ్వరుడు అంటే? ఆయన కూడా అక్కడేదో ఉంది అని ఏమంటున్నాడు? ఇది నా ఆత్మ అంటున్నాడు పైగా. కాబట్టి మార్పు అనేది మీ చేతుల్లో లేదు. నీవు ఆలోచనల వెంట, ఆకర్షణల వెంట
సుఖ దుఃఖాల వెంట పరిగెడుతూ ఉంటావు. ఉమ్, ఏదో ఒక ఆలోచన పట్టుకుని ఆ గురువు. ఉమ్, అది పనికి వస్తుందా పనికి రాదా కూడా పక్కన పెట్టు. ఉమ్, ప్రతి ఒక్క ఇంట్లలో కూడా ఉమ్, పనికిరాని వస్తువులే ఎక్కువ ఉంటాయి. అవును గురుగారు. చాలా చాలా తక్కువ. విచారణలో అది ఎక్కువ అవే గురుగారు కనపడేది. పనికిరానివే ఎక్కువ ఉంటాయి గురుగారు. అంటే ఏమిటి? తెచ్చినప్పుడు పనికి వస్తుంది అనుకుంటారు, తర్వాత దాని ఉపయోగం లేదు. ఉమ్, ఎంతమంది ఇళ్లలో రోళ్ళు రోకళ్ళు పత్రాలు ఉన్నాయి చెప్పి ఈ రోజుల్లో. అవును. ఉమ్, లేవు కదా. కాలంతో పాటు అభిరుచులు మారుతూ ఉంటాయి, ఉమ్, బంధాలు మారుతూ ఉంటాయి. నిన్న ఉన్న బంధం ఈ రోజు ఉంటుంది, ఉమ్, నిన్న ఉన్న అటాచ్మెంట్ ఈ రోజున ఉన్నా లేనట్లే. ఆ గురుగారు. అంటే అర్థమేంటి? ఈ మనస్సు చాలా చంచలంగా ఉమ్, వివిధ రీతుల్లో ప్రవర్తిస్తుంది. ఈ ఉమ్, మాయ అనే అవును. అది మాయ అని దానికి తెలియదు. తెలియదు. ఉమ్, ఏదైనా సరే ఇది సత్యము, ఉమ్, ప్రపంచము సత్యము, ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలు సత్యము, ఉమ్, నేను గ్రహిస్తున్నది సత్యము, ఇంద్రియ వ్యాపారములు సత్యము. అవును గురుగారు. అవును. ఇట్లా అసత్యాన్ని సత్యంగా భావించటం వల్ల ఉమ్, ఏర్పడినటువంటి దుస్థితే ఈ అవిద్య. ఉమ్, అంతకంటే ఏమీ లేదు. ఉమ్, నీవెవరివో తెలుసుకో అన్నప్పుడు ఇష్టపడదు. ఎందుకంటే ఏముంది తెలుసుకోవటానికి? ఉమ్, దేహం పడుతుంటే నేను పుట్టాను, పోతేనే పోతాను కదా. ఆ గురుగారు. ఉమ్, ఉమ్, గతంలో కూడా ఒక క్యాటర్ పిల్లర్ గురించి చెప్పారు. ఉమ్, అది ఒక కొమ్మని పట్టుకుని వెనక కాలం వదిలిపెట్టి పట్టుకుంటుంది, ముందుకు వెళుతూ పోతూ ఉంటుంది, అవును. పడిపోతుంది. పడిపోదు. ఉమ్, ఇక్కడ కూడా ఈ వ్యక్తిత్వము, ఉమ్, ఈ మాయా నేను, ఈ అవిద్య కలిగినటువంటి ఉమ్, వాసనలతో కూడిన అహంకారము కూడా ఉమ్, ఏదో ఒక వస్తు విషయాన్ని పట్టుకుంటుంది. అవును గురుగారు. అవును. ఉమ్, ఆ పట్టు కనుక దీనికి లేకపోతే ఉమ్, రాలిపోతుంది క్యాటర్ పిల్లర్ లాగా. అది చెయ్యదు. ఉమ్, రాగాన్ని పెంచుకుంటుంది, ఉమ్, వైరాగ్యాన్ని రానివ్వదు. ఉమ్, ఇప్పుడు అరిషడ్ వర్గాలు ఉన్నది, కామ క్రోధాది అరిషడ్ వర్గాలు. ఉమ్, ఇప్పుడు ఉన్నాయా అంటే చాలా నిక్షిప్తంగా లోపల అపలాది అనిగి ఉంది. ఎప్పటికైనా పనికొస్తాయని అట్టి పెట్టుకుంటుంది ఈ అవును. అహంకారం. అవును. అవును. కోపం రాకపోతే ఎట్లాగో ఎవరన్నా అంటే ఊరుకుంటామా? ఉమ్, వాళ్ళ తాట తీస్తామంటావు. ఎందుకని? లోపల జాగ్రత్తగా అవి అట్టి పెడతావు. ఉన్నాయి. ఉమ్, పాత్ర శుద్ధి చెయ్యటానికి ఉమ్, ఇష్టపడు. ఉమ్, కదా. అవును గురుగారు. అదేదో సన్యాసంలో కలిసిపోవాలా, ఉమ్, ఇదంతా వదిలిపెట్టాలా అని మహర్షి అన్నారు తెలుసా? ఇవి వదిలిపెట్టడం కాదు, ఉమ్, నాది అనేవాడిని నష్టపెట్టు. అవును. నాది అనేవాడు లేకుండా నువ్వు ఎక్కడైనా ఉండు ఉమ్, కదా. ఆ గురువుగారు. ఉమ్, నువ్వు ఎక్కడికి పోయినా నాదే అంటున్నావుగా. అవును. నీకు అశాంతిని కలిగించేది ఈ అహంకారమే, దాని చర్యలే, ఉమ్, దాని బాహ్య చింతనలు. కాబట్టి సూటిగా ఇది లేదు, ఉమ్, దానికే ఇన్ని మార్గాలు, ఇన్ని పుస్తకాలు, ఇన్ని సూచనలు అని ఎంత చెప్పినా తలకెక్క. వైరాగ్యం ఎందుకు రావటం లేదు? ఎందుకని రాగంలోనే ఉన్నావు? ఎందుకు బంధంలో ఉన్నావు? ఉమ్, సింపుల్ గా చెప్పారు మహర్షి, నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యం. అసత్యం. ఉమ్, కృష్ణ పరమాత్మ చెప్పాడుగా, ఆయన అర్జున నువ్వు నేను పుట్టలేదు, రాజలోకాలు లేవు.
దాన్ని పక్కకు పెట్టి ఉమ్, నేను ఎలా యుద్ధం చేయాలంటే మొదలు పెట్టాడు. కాబట్టి ఉన్నది ఎరుక, లేనిది సృష్టి. అంటే ఉమ్, జీర్ణించుకోవటానికి నీ వాసనలు, నీ బంధాలు, నువ్వు దాచిపెట్టుకున్నటువంటి హిడెన్ టెండెన్సీస్ అడ్డు వస్తాయమ్మా. అవును గురుగారు. అంతకంటే ఏం లేదు. ఉమ్, ఆయన చెప్పింది అక్షర సత్యం. మరి నీకు ఆ అక్షర సత్యం అనుభవానికి రావాలి అంటే ఉమ్, నువ్వు వీటన్నిటిని ఛేదించాలా, అవును. అహంకారం లేకుండా ఉండాలా, ఉమ్, విచారించాలా. నీకు దుఃఖం ఎందుకు కలుగుతుంది? అవిచారం వల్ల. ఉమ్, విచారించు. ఉమ్, దేర్ ఆర్ అదర్స్. బంధాలు ఉన్నాయి. నీ ఎంత చెప్పినా నీకు బంధం లేదన్నా, ఉమ్, దేహం నీవు కాదన్నా, దేహం మీద ఎంతో బంధం ఏర్చుకుంటావు, అభిమానాన్ని ఏర్పరచుకుంటావు. ఉమ్, దానికి సంబంధించిన వాళ్ళతోటి ఇంకా బలీయంగా ఒక్కొక్క ముడి వేసుకుంటూ పోతావు. అందుకనే ఈ అహంకారం అనేది ఒక పీఠముడి. పీఠముడి అంటే తెలుసా? తెలీదా? పీఠముడి గురుగారు. సరోజ, శ్రీనివాసరావు గారు చెప్పగలరు. పీఠముడి అంటే గురుగారు. పీఠ వేసుకోవటం కాదు. గట్టిగా వేసేయడం గురువు గారు. కాదమ్మా, ముడి పడింది తీయలేకుండా ఉండడం పీఠముడి. ఓ, అదే గురువు గారు, ఆ, గట్టి గట్టి ముడి వేసేయడం. అమ్మా వివాహ అది సమయంలో కదా. తీయలేము. లూజ్ ముడి అయితే తేలిగ్గా తీయగలుగుతాం. మెలికలు పడిపోతూ ఉంటుంది. ఎంత చిక్కుల్లో పడినా లాగలేము. దాన్ని పీఠముడి అంటాం. ఎవడి వల్ల ఒకసారి ముడి వాడు వేయాలనుకున్నా అలా వేయలేడు, పడిపోయింది. ఉమ్, తీయాలంటే ఎవడి వల్ల కాదు, వేసిన వాడి వల్ల కూడా కాదు తీయటం. పీఠముడి అంటే పీఠ మీద ముడి కాదు, అవును. బంధము. అంత తేలిగ్గా బయటపడలేము, అందులో నుంచి తీయలేము. ఆగా, ఆ, కాబట్టి అహంకారం ప్రస్తుతం చిచ్చర గ్రంథి ఒక ఉమ్, పీఠముడి అయిపోతుంది. నువ్వు ప్రయత్నం చేస్తావు, తీయలేవు. తేలేం గురుగారు. ఉమ్, నిన్ను బయటవాడు బయట పడేస్తేనే తప్ప ఎలా ఉంటుందంటే ఒక క్విక్ శాండ్ ఉమ్, ఊబి అంటావే, ఉమ్, ఊబిలో కూరుకుపోయేటటువంటి జీవుణ్ణి నువ్వు కదిలించిన కొద్దీ లోపలికి పోతుంటావు. లోపలికి వెళ్ళిపోతాడు. అవును, బయట నుంచి లాగాలి. అవును గురుగారు. అవును. మరి ఎవరు లాగాలి? బయట నుంచి. నీలో బయట ఉన్న ఉన్న కూడా వీడియో లాగేస్తాడు. పట్టుకుంటే అంతే మరి. బయట వాళ్ళు స్ట్రాంగ్ గా లేకపోతే విడిపడితో పోతారు. ఇక్కడ ఏమిటంటే నేను దేహం అనేది ఒక పీఠముడి. ఉమ్, ఆ ముడి తెగిపడాలి అంటే ఒక్క జ్ఞానముతోనే, తోనే. ఉమ్, ఒక్క ఆత్మ అనుభవంతోనే, ఒక్క అనుగ్రహంతోనే. ఉమ్, మరి నిజంగా ముడి ఉన్నదా అని చూడబోతే ముడి లేదు, ఏమీ లేదు. ఉమ్, ఒక భావన, ఆలోచన. ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క జీవాత్మకి ఉమ్, తాను ఏర్పరచుకున్న ఆలోచనే తనకు బంధమై కూర్చుంటుంది. ఆ గురుగారు. బయట బంధాలు ఎక్కడా ఉండవు, ఉమ్, బయట శత్రువులు ఉండరు. నీ ఆలోచనే నీకు అడ్డంకుగా ఉంటుంది. ఆ గురుగారు. నీ తలపులే నీకు అడ్డంకు. అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఉమ్, ఏమ్మా? ఆ గురుగారు. కాబట్టి ఏ విధంగా ఇది పోతుంది? త్రికరణ శుద్ధితో పోతుంది, విచారించడం లేదు. ఉమ్, నాకు అన్యంగా సంసారం ఉంది, జగత్తు ఉంది, ఇతరులు ఉన్నారు, కర్మకాండలు ఉన్నాయి, కర్తృత్వం ఉంది, బాధ్యత ఉంది అనుకుంటూ ఒకదాంతో ఒకటి లింకు చేసుకుంటూ
ఈ మాయా నేను తన ఉనికిని కోల్పోకుండా నిలబెట్టుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఉమ్, ఎందుకని వాసన బలి వాసన వల్ల. ఆ గురువుగారు. వాసన కోరిక. ఉమ్, ఆ గురువుగారు. ఏమైనా రవి ఉన్నావా? గురుగారు ఏమన్నా మిగిలిందే? ఏం లేదు గురుగారు. అంటే అంటే ఒక పక్కేమో మనము అహంకారము అదే లేని అహంకారం గురించి చెప్పుకుంటూ, ఒక పక్కేమో మళ్ళీ అహంకారము అదే బలీయంగా ఉంది అని మళ్ళీ దాని గురించి విచారం చేసి మీరన్నట్టు గురువుగారు అది చేయాల్సిన స్థితి ఏర్పడింది ఇక్కడ. ఇక్కడ లేదన్న సంగతి తెలియదు. అంతా ఉన్నది ఉన్నది ఉన్నది. ఎందుకని తన మూలం తనకి తెలియటం లేదు. అవును గురుగారు. డేటా కలెక్షన్ చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఈ గోస్ ఆన్ కలెక్టింగ్ డేటా. అది సత్యం అనుకుంటాడు. చూసిన ప్రదేశాలు, చదివిన పుస్తకాలు, పరిచయం ఉన్న వ్యక్తులతోటి నిజం అనుకుంటున్నాడు. ఇది కళ అన్న భావం కలగటం లేదు. అక్కడ వస్తుంది సమస్య. అవును గురుగారు. ఒకసారి అంటే ఎంత మనం విచారణ చేసినా కూడా వెంటనే మీరన్నట్టు ఆ లోపల ఉన్న దాగి ఉన్న వాసనలు ఒక్కొక్కటి చైన్ లింక్ లాగా ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉంది, కానీ అది సంఖ్యలతో అది ఇంకా బందీగా ఏర్పడింది. విచారం చేయడానికి కూడా క్లీన్ మైండ్ కావాలి. గురుగారు. స్వచ్ఛమైన శుద్ధమైన మనస్సు కావాలి. చెయ్యలేదు. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్. నేను పుట్టానంటావు, పుట్టలేదో అని ఎంత ముత్తుకుందా మహర్షి. అది నీకు తలగా ఏం పుట్టుకు నా పుట్టుగా, ఇంక వేరే ఆల్టర్నేట్ లేదు అక్కడ. ఆయన పాపం ఎంత దొక్క తిరుగుగా చెప్పినా, నిద్రలో దేహం లేకపోయినా ఉన్నావు కదా, కుదరదు. కాబట్టి లేని అహంకారానికి ఇన్ని మార్గాలు, ఇన్ని సూచనలని, ఇది లేదు అని నిర్ధారణ కావటం ఉన్నది కాబట్టి మార్గాలు వెతుకుతుంటారు. అహంకారాన్ని వదులుకోలేక, నష్టపరచలేక, యూ సెర్చ్ ఫర్ హ్యాపీనెస్. అది కూడా అన్నారుగా, యు ఆర్ సెర్చింగ్ ఫర్ హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్. ఇట్ ఈస్ అన్ అన్నోయింగ్ సెర్చ్ ఆఫ్ ది సెల్ఫ్ అన్నారు. ఎప్పటికీ దొరకంది అది. తిరుగుతాం. ఏం చేస్తే బాగుంటుంది, ఏ కర్మ చేస్తే బాగుంటుంది, ఏ యాక్టివిటీ బాగా ఉంటుంది అంటూ యాక్టివిటీని కంటిన్యూస్ గా మెయింటైన్ చేస్తాం. ఈ అహంకారం పడిపోకుండా. అవును గురుగారు, కరెక్ట్. ఎంత బోధించినా. చెప్పమ్మా. ఈరోజు మరి సాధకుని అజ్ఞానం అనే భ్రాంతి గురూపదేశం అనే భ్రాంతితో పటాపంచలవుతుంది అని పెట్టారు కదా. నిజమేనమ్మా. గురూపదేశం నువ్వు వింటేగా, ఆచరిస్తేగా. గురువు కూడా నీకు చెప్పేది కూడా కళలో చెప్పినట్టే. దానికి ఉదాహరణ చెప్పారుగా. సుష్టిగా భోజనం చేశావు, కళలో ఆకలితో అలమటిస్తావు. అక్కడ కళలో ఉన్న భోజనం తయారు చేసుకుని తృప్తి చెందుతావు. ఈ జాగ్రత్త అవస్థలో కూడా దేహాత్మ బుద్ధి అనే అజ్ఞానాన్ని గురూపదేశం అనే దాంతో తీసుకుని తృప్తి. అంతకంటే ఏం లేదు. అంటే అది భ్రాంతే, ఇది భ్రాంతే. భ్రాంతి కాబట్టి నువ్వు ఇంకా ఉన్నావు. సత్యమైతే నువ్వు ఎందుకు కనపడుతున్నావు? ఆత్మగానే ఉంటావు. ఉన్నట్టుగా కనపడుతుంది. అయితే ఇక్కడ ముక్తి నిత్య ప్రత్యక్షము, బంధం నిత్యం అబద్ధం అయినా ప్రాపంచిక అనుభవం వేరుగా ఉంది అన్నారు. అంటే ఇక్కడ ప్రాపంచిక అనుభవం వేరుగా ఉంది అంటే నీ అనుభవం ఏంటి? నువ్వు ప్రాపంచిక అనుభవమే కానీ నువ్వు ఆత్మనే ఉంటూ
ఇంకా బంధాల్లో చిక్కుకుని తిరుగుతున్నావుగా. గురువు గారు, నేను ప్రపంచం చూస్తున్నాను అనేది అనుభవం. బాగా బ్రేక్ అవుతుంది బాగా. ఒకసారి ఆ సెల్లుని ఇట్లా కొట్టు, బ్రేక్ అవుతుంది నిజంగానే పోతుంది. గురువు గారు, కంటిన్యూస్ కనపట్టాల ఇక్కడ. నా అనుభవం, ఈ ప్రపంచం కనిపిస్తోంది అన్న అనుభవం అది సత్యమని నేను అనుకుంటున్నానని అది అర్థం వస్తుందా గురువు గారు? మరి అనుకున్నావు అంటే మరి మాయలో పడ్డట్టేగా. అనుకున్నావంటే మాయలో పడ్డట్టే. Is it not? ఏమా అక్కడికి పోయినా కనపడకుండా కనపడిపోయినావా? ఏమైనా రవి? గురువు గారు, అంటే ఇప్పుడు మనము అహంకారము ఇప్పుడు ఆత్మస్థితిలో రెండవది లేదు, సృష్టి లేదనుకున్నప్పుడు, అయితే ఇప్పుడు ఈ అహంకారం ఇటు పక్క చూస్తే అటు అహంకారం అనేది లేదు, తల ఎత్తలేదు. మరి ఈ ఒక పక్క మనము అహంకారానికి ఇది అహంకారము ఉంది కాబట్టి ఆ జ్ఞానం ఆధారం చేసుకొని ఉందని చెప్పుకుంటున్నాము, అంతేనా గురువు గారు? ఎందుకంటే అసలు లేనప్పుడు ఆధారమే లేదు కదా దీనికి. చెప్పుకోవటం కాదు, నీది కాదని, నువ్వు ముక్తుడివేనని, నువ్వు బంధాలు లేవని, బంధము మోక్షాలు లేవని, నేను ఉన్నాననేదే ముక్త స్థితి. అది ఈ మాయలో చెప్పుకోవటం, అది కూడా బోధ మాయే, బోధలు కూడా మాయే. అప్పుడు విచారిస్తావు. ఎలాగైతే స్వప్నంలో ఆకలిస్తే స్వప్న భోజనం చేశాము, ఈ జాగ్రత్తలో కూడా గురు బోధలు కూడా విని నీలో మార్పు తెచ్చుకుంటావు. అంతకంటే ఏం లేదు. ఇది కూడా మాయే. ఎవరు మాత్రం చెప్పు. అంటే ఇది జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఇవన్నీ చైతన్యం అవుతున్నాయి అంటున్నాం కదా, అంటే ఇవి లేనప్పుడు అసలు ఆధారం అనేది లేదు, చైతన్యవంతం అనేది లేదు కదా గురువు గారు? అంటే ఆ విషయం అక్కడ తెలుస్తుందండి. విషయం తెలియటానికి నేను ఉన్నాను అన్న అహంస్ఫురణ ఏ కాన్స్టెంట్ ఫ్యాక్టర్. అది జీవుడికి తెలియదు. గురువు, జీవుడు ఎంతసేపటికి అన్యత్వాన్ని, ద్వైతాన్ని చూస్తాడు, కోరికలను ఎగ్జిక్యూట్ చేస్తాడు, బంధాలు అంటాడు, బాధ్యత అంటాడు, ఇవి చూస్తాడు ఇక్కడ. అంతేగాని మూలము తాను దేహము కాదని, ఉన్న ఇరుకే తన స్వరూపమని విచారించడానికి ఇష్టపడడు. మహర్షి చెప్పడం బాగానే ఉంది, శంకరుడు చెప్పడం బాగానే ఉంది, కానీ అది ఎగ్జిక్యూటబుల్ కాదు. ఎగ్జిక్యూటబుల్ అంటే నాయన ఇది మొదలు పెట్టు, ఆ చివరికి వెళ్ళంగానే నీకు ఆత్మ దొరుకుతుందంటే సాధన బిగినింగ్ ఎండింగ్ ఉందని అనుకోవచ్చు. అట్లా ఉండదు. ఆత్మజ్ఞులందరూ ఈ మాయలో చెప్పే మాయ మాటలు ఒకటే చెబుతారు, నీవేది కాదు. ఏది అయి ఉన్నావో అది దానంతటది మహర్షికి ప్రకాశించినట్లు, XYZకి ప్రకాశించినట్టు మీకు కూడా ప్రకాశిస్తేనే తప్ప ఇదిగో ఈ అవిద్య అనేది నష్టము కాదు, నీ ప్రయత్నముతో కాదు. ఏమన్నారు? అంతా ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. అదే నిన్ను నష్టపరుస్తుంది, అదే నీలో మార్పు తీసుకొస్తుంది, అది నిశ్చలత్వానికి తీసుకొస్తుంది, నిన్ను గుణరహితం చేస్తుంది, అంతర్ముఖం చేస్తుంది. ఇన్ని సీన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పాలి, మనకది అవగతం కాదు. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? అదే, అంటే మనం ఇటు పక్క చూస్తే ఉన్నాయని అనుకుంటాం, అన్ని ఉన్నాయని, ఈ ప్రక్రియ నిజంగానే ఉందని అనుకుంటాము, కానీ ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇదంతా లేనట్టే గురుగారా. ఆ స్థితిలో నువ్వు ఉండడం కాదు, సత్యం ప్రకాశించిన రవికుమార్తో పాటు సంసారము జగత్తు అంతా ఎగిరిపోతుంది.
మళ్ళీ వెనక్కి వచ్చి చెబుతావు నేనంటే జ్ఞానము. ఎవరికి చెబుతావు? ఎవరున్నారని చెబుతావు? అవును. అసలు అన్యంగా ఉండాలిగా. కల్లో కలగంటున్నావు, ఎందరితో మాట్లాడతావు, జాగ్రత్తావస్థకు వచ్చి వాళ్ళతో మళ్ళీ మాట్లాడాలంటే వాడు కనపడతారా? నీకు కనపడరుగా. కనపడతారా? అంతే. అంటే ఇక్కడ కలగనప్పుడు జీవుడు పొద్దున మెలకు రాగానే కళ ఎంత అసత్యమని ప్రగాఢంగా నమ్ముతాడో ఆ స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క ఇది వస్త కళ ఆ జ్ఞానికి అంత ప్రగాఢమైన విశ్వాస నమ్మకం ఉంటుంది అక్కడ. నమ్మకం కాదమ్మా, అసలు ఇది కనపడదు. అది కనపడదా? దీని గురించినటువంటి ఆలోచన గాని దాని ఉనికి గాని ఉండదు. సర్పరచు భయ భ్రాంతిలో తాడును చూచినప్పుడు పాము ఏమైందన్నటువంటి యొక్క చింతన ఉందా నీకు? లేదు కదా. రైతుల్లో కూడా పాము లేదు, తాడే ఉన్నది. తాడు చూసావు, ఓకే. పాము సంగతి ఎదుగుతావా? ఇంకా ఎతకవు కదా. ఇంకా పాము భయం ఉండదు. ఇంకా అసలు పామే లేదంటూ పామే లేదు, ఉన్నది తాడే అని అవగతం అదే చెబుతున్నాడు మహర్షి. అవిద్య లేదు, అజ్ఞానము లేదు, జనన మరణాలు లేవు, అసలు జీవుడు జగత్తు ఈశ్వర భావనలు లేవు. ఉన్నది ఎరుక, ఉన్నది అవేర్నెస్, ఉన్నది నేను ఉన్నానన్న అహంస్మరణ మాత్రమే. ఈ గందరగోళం అంతా ఇటుపక్కే. అటుపక్క చూస్తే నిశ్చలంగా నిశ్చింతంగా అటుపక్క ఉంది గురు. చూసేవాడు లేడు. లేడు, అదే చెప్పుకోవటానికి. నువ్వు అటు రావడం కుదరదు. అవును. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఇక్కడ మౌనానికి రావడం ఎంత కష్టమో, ఆలోచనలు వదిలిపెట్టడం, ఆ స్థితిలో ఆలోచన రావడం అంత కష్టం. అది నీకు అవగతం కాదు. స్వరూప జ్ఞాన స్థితి యందు దేహాల జగత్తు కనబడుతూనే ఉంటుంది, ఆలోచన రాదు. ఎందుకని? అప్పటికే శుద్ధ సత్వ మనస్సే ఉంటుంది, దేనిని బంధించదు, తగలబడ తాడులా ఉంటుంది, కట్టె బీజంలాగా ఉంటుంది. మనం ఇక్కడ ఎన్ని చెప్పుకున్నా ఆ స్థితి నీకు అనుభవానికి వస్తేనే తప్ప మహర్షి చెప్పింది, శంకరుడు చెప్పింది వాస్తవము అనే స్థితి నీకు ఉంటుంది. ఎందుకంటే ఆ స్థితి అనేది అది ఆత్మస్థితి అనుభవం ఆత్మకే కాబట్టి, జీవుడు కాదు కాబట్టి ఆ స్థితి అదే దాని అనుభవం అవుతుంది. అంతవరకు జీవుడు చెప్పుకోలేదు. ఇక్కడ నిజానికి విద్యా సద్విద్య అంటూ డ్యూయలిటీస్ లేవు. స్వరూప జ్ఞానాన్ని విద్య అన్నారు, దేహాత్మబుద్ధి అవిద్య అన్నారు. అంటే యాబ్సెన్స్ ఆఫ్ రియాలిటీ. జ్ఞానము అజ్ఞానం అంటుంటున్నారుగా. జ్ఞానం అంటే స్వరూప జ్ఞానం, అజ్ఞానము అంటే స్వరూప జ్ఞానము అక్కడ ప్రకాశించకపోవటం. చివరికి ఏమన్నారు మహర్షి? అజ్ఞానం అంతరించిపోయింది, భ్రమ అదృశ్యమైంది. ఇట్లా అంటే లేనిది లేనట్టు ఉన్నది, లేనట్టు ఉన్నదంటే లేదు, సృష్టి లేదు. అంతవరకు సృష్టిని చూస్తున్న అహంకారం ఏమైంది, సంసారం ఏమైంది, దేహాదులు ఏమైంది అనే ప్రశ్న తల ఎత్తదు. ఇది నా అనుభవం. పొరపాటును కూడా అది నీ ముందుకు రాదు. గురుగారు కాసేపట్లో అదృశ్యం అవుతావా? అసత్యం ఎప్పుడు అదృశ్యం అయిపోతుంది, సత్యము అదృశ్యం కాదు, కనబడిపోయేది కాదది.
ఏమా ప్రసూన, నువ్వు మాట్లాడితే ఎగిరిపోతుంది ఇప్పుడు చూడు. నమస్తే గురుగారు. నీకేది కొత్తగా రాదు. ఇది పోతే అది వస్తుందని అనుకోబాకు. పోవటానికి ఇది లేదు, కొత్తగా ఏది రాదు. నీకు తెలిసినా తెలియకపోయినా నేను అంటే జ్ఞానం. ఇది అది అన్న తలపు ఎప్పుడైతే అక్కడ ఉద్భవించిందో మాయ అవిద్య మొదలైంది. అటువంటిది ఏది లేదని చెప్పటమే. లేని దానికే ఇన్ని సాధనలు, ఇన్ని పూజలు, ఇన్ని ప్రకారాలు అని చెప్పుకున్నాడు రమణ మహర్షులుగా. ఏమన్నా పెద్దగా ఇంకేమన్నా ఉందా? అంతే గురుగారు. నేను రేపు అడుగుతాను గురుగారు డౌట్. ఎందుకంటే అలాగే అవిద్యతో తల బొప్పి కట్టుంటుంది ఈ పాటికి. బొప్పి కట్టడం అంటే తెలుసా? నాకు తెలుసు. పాటికి కొట్టుకుంటే అక్కడ